చంద్రబాబు బోండా ఉమకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో పర్యటన సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి జగనన్న సంక్షేమ కరపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇదే బోండా ఉమ, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు కనుక అభివృద్ధి చేస్తుంటే మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేది. కనీసం ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. వచ్చి 2014 నుంచి 2019 దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఏ విధంగా ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతున్నాను. నేను ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదు. ఈరోజు మీ ప్రజానికానికి ఓట్లు అడగడానికి మాకు ఒకటే అర్హత, అభివృద్ధి చేశాము, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాము, అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, చేయూత్ కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ మేము పథకాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు అందరూ కూడా హారతలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. అందుకని మేము చెప్పగలుగుతాం ఈ నియోజకవర్గంలో 25,000 పైబడే మేము మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ